ఐటీ కారిడార్లో వానాకాలంలో తలెత్తే ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఐటీ సంస్థలతో చర్చలు జరిపి సమయపాలన, వాహనాల సర్దుబాటు విషయంలో కీలక సూచనలు చేశారు. ఎందుకు ఐటీ కంపెనీలకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేసిన సూచనలేంటి? ట్రాఫిక్ పోలీసుల వ్యూహం ఫలిస్తుందా? వాట్స్ ది స్టోరీ? రోజు రోజుకి ట్రాఫిక్ సమస్యలు పెద్ద జంజాటంలా మారుతోంది. వాహనాలతో రోడ్డు ఎక్కాలంటేనే ఐటీ ఎంప్లాయీస్ జంకాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఆఫీస్ వేళల సమయాల్లో అయితే ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. ఇక ఆ టైంలో వర్షం పడితే ప్రయాణం ఓ నరకప్రాయంగా మారుతోంది. కిలోమీటర్ల మేర నిలిచిపోయే వాహనాల బారులు ప్రయాణికులకు చిరాకు తెప్పిస్తుంటాయి. 1 కిలోమీటర్ కదలాలంటే మినిమం అర్ధగంట టైం పట్టడం పక్కా. రోడ్లు విశాలంగా ఉన్న వాహనాల తాకిడి ఎక్కువగా ఉండటంతో అటు ట్రాఫిక్ పోలీసులు కూడా చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది మాదాపూర్ డివిజన్ అనేది ఐటీ కోర్ ఏరియా సంబంధించినది. ఇక్కడ కమిషనరేట్లో చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంటుంది. సుమారు ఒక 70 లక్షల వెహికల్స్ ఉన్నాయి. రోజు ఫ్లోటింగ్ కూడా మనకు 6-7 లక్షల వెహికల్స్ వచ్చిపోతే ఉంటుంటాయి. ఇదంతా ఐటీ కారిడార్ కాబట్టి ఇక్కడ ఉండటం వలన మనకు ఈ యొక్క ట్రాఫిక్ అనేది పీక్ అవర్స్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దానికి విధంగానే మన ట్రాఫిక్ ఆఫీషియల్స్ని కూడా అందరినీ అన్ని జంక్షన్లలో విజిబుల్గా పెట్టేసేసి కరెక్ట్ రెగ్యులేషన్ చేస్తున్నాం. కాబట్టి నెమ్మదిగా ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా కొంచెం బంపర్ టు బంపర్ పోతుంటుంది. పీక్ అవర్స్లో వర్షం వచ్చినప్పుడు కొంచెం స్లో అవుతుంది. అది కూడా కొన్ని ఏరియాలలో వాటర్ లాగింగ్స్ ఉంటాయి. వాటర్ లాగింగ్స్ అంటే ఇప్పుడు నెక్టర్ గార్డెన్ ఉన్నది. నెక్టర్ గార్డెన్లో కొంచెం వాటర్ లాగింగ్ కావడం వల్ల స్లోగా అవుతుంటుంది. వర్షాకాలంలో ఐటీ కారిడార్లో ట్రాఫిక్ తిప్పలు మరింత తీవ్రమవుతున్నాయి. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ సమస్యలను కొంతమేరకైనా తగ్గించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల పనివేళల్లో చిన్న మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఉద్యోగులంతా ఒకేసారి రోడ్లపైకి వస్తే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఒక ఏరియాలో ఉన్న ఐటీ కంపెనీలన్నీ ఒకేసారి ఎంట్రీ, ఎగ్జిట్ కాకుండా కొంత వ్యత్యాసాలతో ఉద్యోగులను ఇంటికి పంపించేలా చూసుకోవాలని చెప్తున్నారు. ఉద్యోగుల సమయపాలనతో పాటు వాహనాల సర్దుబాట్లపైన కీలక సూచనలు చేస్తున్నారు. ఒకే దారిలో వెళ్లే అందరికీ ఒకే వాహనం ఏర్పాటు చేయడంతో వాహనాల సంఖ్య తగ్గటం వల్ల కొంతవరకు ట్రాఫిక్ సమస్యలు తగ్గించొచ్చని కంపెనీ యాజమాన్యాలకు ట్రాఫిక్ పోలీసులు సలహా ఇచ్చారు. లో సుమారు 70 లక్షల వెహికల్స్ ఉన్నాయని, ప్రతిరోజు 6-7 లక్షల వాహనాలు వచ్చిపోతుంటాయని, దీనివల్ల పీక్ అవర్స్ లో ట్రాఫిక్ ఎక్కువ అవుతుందంటున్నారు పోలీసులు. అలాగే ప్రధాన రోడ్లపై వరద నీరు నిల్వ ఉండటం వల్ల కూడా కొంత ట్రాఫిక్ కారణమవుతుందన్నారు. దీంతో రహదారులపై వాటర్ లాగింగ్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, అందుకోసం స్పెషల్ టీమ్స్ ని రెడీ చేస్తున్నామన్నారు. అన్ని ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ పోలీసులను నియమించి ట్రాఫిక్ ని నియంత్రిస్తామంటున్నారు. అలాగే ఐటీ కంపెనీలతో మాట్లాడి వాళ్ల వెహికల్ నెంబర్స్ ని కలెక్ట్ చేసి హెవీగా ట్రాఫిక్ ఉన్నప్పుడు సమాచారం అందించి ఒక 5-10 నిమిషాల వ్యత్యాసంతో వచ్చేలా చూస్తామంటున్నారు మాదాపూర్ ఏసీపీ సత్యనారాయణ. జిహెచ్ఎంసీ టీమ్స్, స్పెషల్ మాన్సూన్ టీమ్స్ ఉన్నాయి, టీఎస్ఐఐసి టీమ్స్ ఉన్నాయి. వాళ్ళందరూ వచ్చేసేసి వాళ్ళ వర్క్ చేసుకుంటూ క్లియర్గా చేస్తుంటారు. ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా పంపించడం మా యొక్క కర్తవ్యం. కారిడార్లో ఎస్సీ గ్రూప్ అనే వాళ్ళతో మాట్లాడేసి ఈ ఐటీ యొక్క కంపెనీ వాళ్ళతోటి మాట్లాడేసి వాళ్ళ యొక్క వెహికల్స్ డేటా కూడా మేము కలెక్ట్ చేస్తున్నాము. అన్నీ ఒక గ్రూప్ తయారు చేసేసి వాళ్ళకు ఇట్లాంటి క్రైసిస్ టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్క 10 నిమిషాలు 15 నిమిషాలు వాళ్ళ క్యాప్టైర్లను వాళ్ళ లాంజర్లను ఆపేసేసి వాళ్ళని రమ్మనేటట్టు మేము చూస్తున్నాం. కార్ పుల్లింగ్ కూడా చేపిస్తున్నాం. ఒకసారి ఒక కంపెనీ నుంచి ఒక 50 మంది వన్ సైడ్ వెళ్ళాలనుకో, ఒక 50 కార్లు పోకుండా ఒక పెద్ద వెహికల్ పెట్టించేసి వాళ్ళని ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ చేపిస్తే వెహికల్స్ అనేది కూడా తగ్గుతుంటుంది. ఐటీ కారిడార్ లో ఎంప్లాయీస్ సమయపాలన, వాహనాల సర్దుబాటు చేస్తే కొంతవరకైనా ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఈ ప్రయత్నం గనక సక్సెస్ అయితే సైబరాబాద్ సిటీలో ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉంది.